బింబిసార సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ మూవీస్ ను సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమాతో కళ్యాణ్ రామ్ ఎంతవరకు అంచనాలను అందుకున్నాడో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, తనలాగే తన కొడుకు కూడా సిన్సియర్ పోలీస్ అవ్వాలని కోరుకునే తల్లి విజయశాంతి కోరికను అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్స్ వలన పక్కకు పెట్టి గూండాగా మారతాడు హీరో. తర్వాత తల్లి కొడుకుల మధ్య జరిగిన ఘర్షణలో ఎవరిది పై చేయి అయిందన్నది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్. ఓవరాల్ గా కథ పాయింట్ రొటీన్ గానే అయినా కానీ క్లైమాక్స్ పోర్షన్ డిఫరెంట్ గా ట్రై చేయడంతో కొంచెం కొత్తదనం కనిపించినా కానీ చాలా వరకు సినిమా రొటీన్ గానే సాగుతుంది. యాక్షన్ పార్ట్ బాగున్నా కూడా అది కూడా ఒక స్టేజ్ దాటాక ఓవర్ డోస్ గా వెళ్ళినట్లు అనిపించింది. కానీ మాస్ ఆడియన్స్ ఆ సీన్స్ బాగానే నచ్చే అవకాశం ఉండగా, ఫ్యామిలీ ఆడియన్స్ కి సెంటిమెంట్ సీన్స్ అలాగే తల్లి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు బాగానే నచ్చే విధంగా ఉండగా, క్లైమాక్స్ పోర్షన్ కూడా బాగానే ఇంప్రెస్ చేసింది. కానీ రొటీన్ కథతో తెరకెక్కడంతో కొంచెం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది సినిమా. కళ్యాణ్ రామ్ మరోసారి తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేశాడు. ఇక క్లైమాక్స్ లో సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక విజయశాంతి మరోసారి తన పర్ఫార్మెన్స్ తో మెప్పించగా హీరోయిన్ ఓకే అనిపించింది. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదనిపించారు. ఇక సంగీతం పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి ఓకే కానీ ఓవరాల్ గా యావరేజ్ గా అనిపించగా, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో యావరేజ్ గా అనిపించగా సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం బెటర్ గా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండగా, డైరెక్టర్ క్లైమాక్స్ పోర్షన్, యాక్షన్ పార్ట్ అలాగే తల్లి కొడుకుల సెంటిమెంట్ సీన్స్ వరకు బాగానే మేనేజ్ చేశాడు. కానీ ఓవరాల్ గా సినిమా పరంగా మాత్రం రొటీన్ స్క్రీన్ ప్లే తో కొనసాగించాడు. కానీ రెగ్యులర్ టెంప్లెట్ మూవీ అవ్వడం అలాగే క్లైమాక్స్ బాగానే ఉండటంతో రెగ్యులర్ మూవీ గోర్స్ కి మాత్రం సినిమా ఓవరాల్ గా పర్వాలేదనిపించే విధంగా ఉంటుంది. పటాస్ రేంజ్ లో అంచనాలు పెట్టుకుంటే ఆ రేంజ్ కు సినిమా వెళ్ళలేదు. కానీ రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ మీద బెటర్ కమర్షియల్ ఎలిమెంట్స్ అలాగే మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్న సినిమాగా చెప్పవచ్చు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా. ఓవరాల్ గా పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే ఆడియన్స్ కొంచెం రొటీన్ సినిమాని చూసిన ఫీలింగ్ కలిగినా కానీ సినిమా ఎండ్ అయ్యే టైం కి ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ తో థియేటర్ బయటికి రావడం ఖాయం. మొత్తం మీద అన్ని పరిగణనలోకి తీసుకుని సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.